దేవ బాలరాజు కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నీ పెళ్ళానికి పేరు మార్చి నీ పెళ్ళాన్ని ఉష టీచర్గా అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నావా? అలా అయితే నేను తెలుసుకోలేనని అనుకుంటున్నావా? నీ పెళ్ళాన్ని నీ కూతుర్ని చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. దాంతో అక్కడ ఉన్న బాలరాజు అయితే నా భార్య చనిపోయిందని ఈ ప్రపంచం మొత్తం నమ్ముతుంది, నా భార్య చనిపోయింది అని చెప్పి బాలరాజు అంటాడు. అది వినగానే దేవ అయితే నాటకాలు ఆడుతున్నావురా, ఆ ఉష టీచర్ని చంపేస్తానని చెప్పి అంటాడు. అది వినగానే బాలరాజు అయితే చంపేస్తే చంపేసుకో, నాకెందుకు, ఆవిడ ఎవరినో చంపుతానంటే నేనేం చేస్తాను, నా కూతురు జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను, నా కూతురు నువ్వు వెతుకుతున్నావని తెలిసింది, నా కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోను, నా కూతురు నువ్వేమైనా చేస్తే నిన్ను చంపేస్తానని చెప్పి బాలరాజు దేవాకు వార్నింగ్ ఇస్తాడు. అలా ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో దేవ అయితే ఏంటి వీడేదో పెద్ద స్కామే చేస్తున్నట్టుగా ఉన్నాడు, వీడి సంగతి ఏంటో తెలుసుకోవాలి, ఆ ఉషా టీచర్ సంగతి కూడా పడతానని చెప్పి దేవ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పోలీస్ ఆఫీసర్ అయితే ఏసీపీ విజయ్కి కాల్ చేస్తారు. చెప్పండి సార్ అని అనగానే మీకు ఒక కేసుని అప్పగించాలి, ఆ కేసు మీ వరకు వచ్చిందంటే అది ఎంత క్రిటికలో ఒక్కసారి ఆలోచించండి, మీరు మాత్రమే దాన్ని సాల్వ్ చేయగలరు, అందుకే మీకే కాల్ చేశామని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే చెప్పండి సార్, పర్వాలేదు, నేను ట్రీట్ చేస్తానని చెప్పి అంటాడు. ఆ కేసుని ఎలాగైనా సరే మీరే సాల్వ్ చేయాలి అని చెప్పి పీటీ ఉషా టీచర్ గురించి మొత్తం అంతా కూడా చెప్తాడు. దాంతో ఏసీపీ విజయ్ అయితే మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ తనైతే అన్ని వివరాలు తెలుసుకుంటాడు. అన్ని వివరాలు తెలుసుకొని ఎలాగైనా సరే ఆ ఎంక్వైరీ నేను చేస్తాను, ఆ ఉషా టీచర్ గుట్టు బయట పెడతానని చెప్పి ఏసీపీ విజయ్ పోలీస్ ఆఫీసర్తో అంటాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ అయితే మేము అలర్ట్గా ఉంటాం, మీరు కూడా అలర్ట్గా ఉండండి అని చెప్పి అంటాడు. ఇక ఏసీపీ విజయ్ పీటీ టీచర్ ఉషాని కనిపెట్టగలడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.